అండ్ ఆ సినిమాకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కిరణ్ మొగుడికి. ది ఫస్ట్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్, అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ. సార్ అసలు క్రేజీ వేరు సార్, అది అసలు అన్బిలీవబుల్ సార్. అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి. గరణ మొగుడు కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి. ఈ రోజు అంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి, ఫుట్ ఫాల్స్ కనపడుతున్నాయి. అప్పుడు ఏంటి సార్, అప్పుడు సంవత్సరాలు ఆడేసారు సినిమాలు, 175 days అలా ఉండే. అది అది అసలు వేరే టైం సార్, వేరే ఎరా, గోల్డెన్ ఎరా, గోల్డెన్. ఎగ్జాక్ట్లీ. అందుకని మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే అండి. ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక 5-6 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ, ఇప్పుడున్న సోకాల్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళే. రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకాల్ బిగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే. రైట్, ఎగ్జాక్ట్. సో ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో. అవును, కరెక్ట్ కరెక్ట్. ఆ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఒక మూమెంట్ కింద చెప్పాలి మనం. రైట్, ఎగ్జాక్ట్. ఉద్యమం అంతే. అవును, సినిమా ఉద్యమం. అవును.